రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఒక రూపాయి బిళ్ళతో ఇలా చేయండి. ఇలా చేస్తే చాలండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. మీ జీవితం మారిపోతుంది. మానవ జీవితం అన్న తర్వాత ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు ఉంటూ ఉంటాయి కదా! అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక రూపాయి బిళ్ళతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే రాత్రికి రాత్రే ఏంటంటే గనక మీ కష్టాలు పోతాయన్నమాట. అంటే అన్ని కష్టాలు పోతాయని చెప్పట్లేదు కానీ కొన్ని కష్టాలైతే ఖచ్చితంగా పోతాయన్నమాట. రూపాయి బిళ్ళకు అతీత శక్తి ఉంటుంది. రూపాయి బిళ్ళ చాలా చాలా పవిత్రమైనదండి. అంటే డబ్బు పరిహారాలు చేసుకున్నా, మనకుండే కష్టాలకు సంబంధించిన పరిహారాలు చేసుకున్నా ఖచ్చితంగా ఫలిస్తాయి అనమాట. అందుకే రేపు సోమవారం రోజు ఏంటంటే గనక రాత్రి పడుకునేటప్పుడు, ఇది ఉదయం పూట చేస్తే పెద్దగా ఫలితం రాదు కానీ రాత్రి పడుకునేటప్పుడు ఏంటంటే గనక మనం పడుకునే ముందు ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఈ రూపాయి బిళ్ళని ఏంటంటే గనక ఆడవారైతే ఎడమ చేతిలో, మగవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి. ఇది మనకేంటంటే సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అనమాట. అలా పట్టేసుకొని మీరు గుర్తు పెట్టుకోండి. మీకుండే కష్టాలు, నష్టాలు, బాధలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటన్నిటి గురించి కూడా చెప్పుకోండి. అలా చెప్పేసుకొని ఈ రూపాయి బిళ్ళని ఏంటంటే గనక మీ దిండు కింద పెట్టి పడుకోండి. ఇంకా తెల్లారిన తర్వాత మనం లేస్తాం కదా, లేచిన తర్వాత ఈ రూపాయి బిళ్ళని తీసి అంటే ఎత్తి పెట్టండి, పక్కకు పెట్టుకోండి. మీరు ఇంకా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, లేదంటే గనక మీ ఇంటికి ఎవరైనా సరే భిక్షం తీసుకునే వాళ్ళు వస్తారు కదండి, అలా వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు. కానీ ఈ రూపాయి బిళ్ళని ఖచ్చితంగా దానం చేయాలి. దీనితో ఇంకా కొంచెం డబ్బుని కలిపి కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే గనక ఈ రూపాయి బిళ్ళని మన దగ్గర ఉంచుకోకూడదు. ఎప్పుడైతే దిండి కింద రూపాయి బిళ్ళని పెట్టి మనం పడుకుంటామో అప్పుడు ఏంటంటే గనక ఈ రూపాయి బిళ్ళండి అయస్కాంతం లాగా మన కష్టాలను తీసేసుకుంటుంది, మన బాధల్ని పోగొడుతుంది. అంటే మెల్లిమెల్లిగా ఫలితాలను ఇస్తుంది. ఇలా 1-2-3 సోమవారాల పాటు చేయండి. చేసి రిజల్ట్ అనేది పొందండి. ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది. కానీ ఒకటేసారి మార్పు రాదు. మెల్లిమెల్లిగా మార్పు అనేది మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోయేంత అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి చేసుకోండి.